శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి. లాస్ట్ మనం వేదిక్ మ్యాథ్స్ క్లాస్లో 1 డిజిట్ ఎడిషన్, 2 డిజిట్ ఎడిషన్, 3 డిజిట్ ఎడిషన్స్ చూసారు మీరు. డాట్ మెథడ్ యూజ్ చేసి, అంటే దశాంశ మెథడ్ యూజ్ చేసి ఎడిషన్స్ ఎలాగా విత్ ఇన్ సెకండ్స్లో మనం కరెక్ట్గా ఎలా చేయాలనేది చూసాం. ఈ వీడియోలో కొన్ని టిప్స్ అండి, అంటే ఎడిషన్ ఇంకా ఏ విధంగా మనం చేసుకోవచ్చు, క్విక్గా మనకి ఆన్సర్ రావడానికి, తక్కువ టైంలో కరెక్ట్గా మన ఆన్సర్ రాబట్టడానికి అనేది చూద్దామండి. సో జాగ్రత్తగా వీడియో ఫుల్గా వాచ్ చేసి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మీకు అన్నీ ఈజీగా గుర్తుంటాయి. ఏదైనా ప్రాక్టీస్ మీదే అండి. ఓకే, మ్యాథ్స్ కాబట్టి. సో లెట్ us స్టార్ట్. సో ఐఎమ్ టేకింగ్ సమ్ నెంబర్స్ నౌ. లెట్ us టేక్ సపోజ్ 24 ప్లస్ 39 ప్లస్ 73. ఇప్పుడు ఇది యాడ్ చేయాలండి, తొందరగా యాడ్ చేయాలి. అప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, 24కి 39 కలుపుతాం, 39 73 కలుపుతాం. అంటే ఏంటి, మీరు మామూలుగా మళ్ళీ ఇలా వేసుకుని 39 ఇలా వేసుకుని 73 ఇలా వేసుకుని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, అంతే కదండి. 9 + 3 మళ్ళీ వచ్చిన దానికి 4 కలుపుకోవడం, రిమైండర్ ఇక్కడ వేసుకోవడం, మళ్ళీ దానికి దీనికి 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 అలాగే ఆన్సర్ వస్తూ ఉంటుంది. ఇలా కాకుండా మనకి సో ఇప్పుడు ఈ ఉన్న ప్రాబ్లము ఈజీగా ఎలా చేయాలనేది చూద్దామండి. సో గమనిస్తే కనుక ఇప్పుడు 24 ఉంది. ఈ 24 ఈ 24లో 20 తీసుకుంటున్నాను నేను, 20. ఈ 39లో 30 తీసుకుంటున్నాను, ఈ 73లో 70 తీసుకుంటున్నాను. అంటే ఎంత వచ్చిందండి, 120 కదా. 70 + 30, 30 + 20 120. మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ, 4 + 9 + 3 అంతే కదండి. ఎంత, 4 + 9 + 3, 9 + 3 12, 12 + 4 16 అంతే కదండి. ఆ 16కి 120 కలిపేయడమే. అంటే ఎంత వస్తుంది, 136. ఈ 136 కూడా మీరు అసలు పేపరు పెన్ను ఏం లేకుండానే క్యాలిక్యులేట్ చేయాలండి. జస్ట్ ఇప్పుడు నేను చేసి చూపించిన ప్రాసెస్ ఎలా ఏంటనేది. ఓకే, సో లెట్ us see. 24 + 39 + 73 అంటే 24లో రౌండ్ ఫిగర్సే తీసుకోండి. 20 + 30, 39లో ఈ 24లో 20, 39లో 30, 73లో 70 తీసేసుకోండి. ఎంత వచ్చింది, 70 + 30 100, 100 + 20 120. ఓకే, ఇంకా మిగిలినవి ఈ 24లో మిగిలిన ఇంకేమున్నాయండి, 4 ప్లస్ ఈ 39లో మిగిలిన ఇంకేమున్నాయి, 9 ఉంది, 30 తీసేగా. 73లో 3 ఉంది. టోటల్ ఎంత, 4 + 9 13, 13 + 3 16. 120కి 16 మళ్ళీ ఇబ్బంది అయితే 120కి 16లో 10 తీసుకోండి. 120 + 10 130, 130 + 6 136. ఓకే, ఇలా మనం చేయొచ్చండి. ఇంకొక సమ్ చూద్దామా. ఎస్, సపోజ్ లెట్ us టేక్ 65 + 44 + 72. ఓకే, పక్కన చెప్పేద్దాం. 60 + 40 + 70 ఇందులోంచి ఎంతండి, 60 + 40 100, 100 + 170 170. ఇంకెన్ని ఉన్నాయి ఇందులో, 5 ఉంది. 5 + 4 + 2 అంతే కదండి. 170 + 5 175, 175 + 6 ఎంతండి, 181 అంతే కదండి. సో అట్లాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి చూద్దాం. ఓకే, లెట్ us టేక్ సపోజ్
12 plus 19 plus 14 plus 35 plus 49 35 plus 49. సో ఇప్పుడు 40 plus 30 70 70 plus 10 80 80 plus 10 90 90 plus 10 100. ఓకే, ప్లస్ 9 plus 2 11 11 plus 4 15 15 plus 5 20 20 plus 9 29 100 plus 9 29 129 ఆన్సర్ వచ్చిందండి. అంటే మళ్ళీ మీరు 1 by 1 49 12 కింద 19 19 కింద 14 14 కింద 35 35 కింద 49 వేసుకొని చేసే బదులు ఇట్లాగ మనం మైండ్తో క్యాలిక్యులేట్ చేసేది. అసలు రఫ్ వర్క్ కూడా వేసుకోక్కర్లేదండి. వన్స్ ఇంకొక ఎగ్జాంపుల్లో తీసుకుందాం మనం. సపోజ్ 73 ప్లస్ 40 ప్లస్ 29 ప్లస్ 88 ప్లస్ 57 70 plus 40 110 110 plus 20 130 130 plus 80 210 210 plus 50 260 260 plus 3 263 263 plus 9 272 272 plus 8 280 plus 7 287. అంతే కదండి. ఓకే, ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఇదే విధంగా ఇంకొక విధానం చూద్దాం. సపోజ్ మీరు కొన్ని నెంబర్స్ తీసుకోండి. సపోజ్ 345 ప్లస్ 291 ప్లస్ 654 ఇది యాడ్ చేయాలి మీరు. సో ఇది యాడ్ చేయడానికి జనరల్గా నేను నార్మల్గా 345 కింద 291 291 కింద 654 అలా వేసి నేను చేయట్లేదండి. డాట్ మెథడ్ కూడా నేను వాడట్లేదు. దశాంశ డాట్ మెథడ్ నేను వాడట్లేదు. సో మరి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 plus 2 5 5 plus 6 11 ఉంది కదండి, నేను అలా వేసేసుకుంటున్నా, స్లాష్ పెట్టా. 4 plus 9 13 13 plus 5 18 18 స్లాష్. నెక్స్ట్ 5 plus 1 6 6 plus 4 10 అలా వేసానండి. అంటే మీకు ఏం గుర్తొస్తుంది, లాస్ట్ వీడియోలో మీరు గమనిస్తే బ్యాలెన్సింగ్ రూల్ గుర్తొస్తుందండి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను 0కి 0 వేసేసుకుంటున్నాను. ఈ 1 తీసుకొచ్చి 8కి యాడ్ చేయాలి కదండి బ్యాలెన్సింగ్ రూల్లో. 1 plus 8 9 9, మళ్ళీ ఈ 1 వచ్చి 1కి యాడ్ అవుతుంది 2 అండ్ రిమైనింగ్ 1 1 1290 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ 265 ప్లస్ 774 ప్లస్ 398 ప్లస్ 12, అంటే ఓన్లీ 2 డిజిట్సే తీసుకున్నాను. మీరు గమనిస్తే లాస్ట్ 2 డిజిట్సే తీసుకున్నాను. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ 2 plus 7 9 9 plus 3 12. ఇక్కడ ఏం లేదు కాబట్టి థర్డ్ డిజిట్ 0 అంటే 12 వచ్చింది మీకు లాస్ట్కి అక్కడ. 2 plus 7 9 9 plus 3 12. ఓకే, నెక్స్ట్ 6 plus 7 13 13 plus 9 22 22 plus 1 22 plus 1 23. నెక్స్ట్ 5 plus 4 9 9 plus 8 17 17 plus 2 19.
ఓకే, ఇది బ్యాలెన్స్ చేయాలి రూల్ ప్రకారం. 9 యాజ్ ఇట్ ఈస్ 9 తీసుకుంటున్నాం. 1 + 3 4, అలాగే 2 + 2 4, రిమైండర్ 1. 1499 ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? సో ఈ విధంగా మనం ఎడిషన్స్ అనేవి మీకు ఎన్ని డిజిట్స్తో ఇచ్చిన ఈజీగా మీరు డాట్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలాగా బ్యాలెన్సింగ్ రూల్ ప్రకారం ఇలాగ పక్క పక్కన యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ అలాగా డిజిట్స్ తీసుకుని అయినా మీరు యాడ్ చేయొచ్చు. అలాగే ప్లస్ ఇందాక చూపించినట్టుగా మీరు టెన్స్, హండ్రెడ్స్ అలాగా విడివిడిగా వేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ మీకు వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసేయగలరు. అంటే 5 సెకండ్స్ కంట తక్కువగానే, అంటే ఇచ్చిన నెంబర్ బట్టి ఒక 10-20 నెంబర్స్ అలా ఇచ్చేసారనుకోండి, మీరు యాడ్ చేయడానికి ఆఫ్కోర్స్ ఇట్ మే టేక్ 10 సెకండ్స్. అదే ఒక 4, 5, 6 నెంబర్స్ ఇచ్చారనుకోండి, మీరు అన్నీ యాడ్ చేయాలంటే ఇది 2 డిజిట్ కావచ్చు, 3 డిజిట్స్ కావచ్చు, 4 డిజిట్స్ కావచ్చు. ఇట్ టేక్స్ మ్యాక్సిమం 5 or 6 సెకండ్స్. ఈ రూల్స్ ప్రకారం మీరు ప్రాక్టీస్ చేస్తే. ఓకే అండి, థ్యాంక్ యూ.